ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. 5th జూన్ నుంచి 24th జూన్ వరకు జరిగాయి ఎగ్జామ్స్. ఇప్పుడు అందరికి ఒకటే డౌట్, ఆన్సర్ కి ఎప్పుడు వదులుతారు, రిజల్ట్ అనేది ఎప్పుడు వదులుతారు, నార్మలైజేషన్ అంటే ఏంటి, సిబిటి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇలాంటి అన్ని డౌట్స్ కి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చేసాను. ఎండ్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేయండి. ఎవరైతే జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అప్రాక్సిమేట్లీ 45 నుంచి 55% అనేది అటెండెన్స్ అనేది నమోదైందన్నమాట. మనకి 8,000 వేకెన్సీస్ ఉంటే అప్రాక్సిమేట్లీ 1:15 రేషియోలో తీస్తారనమాట. అప్రాక్సిమేట్లీ 1.2 lakh మెంబర్స్ ఎలిజిబుల్ అవుతారనమాట CBT 2కి. మనం ఎప్పుడే కానీ రా మార్క్స్ చూసి భయపడకూడదు, ఎందుకంటే నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. మీ రా మార్క్స్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు నార్మలైజేషన్ ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు దాకా జరిగిన ఎగ్జామ్స్ లో కొన్ని షిఫ్ట్ ఎగ్జామ్ పేపర్స్ అనేటివి కొద్దిగా హార్డ్ గా ఉంటాయి, కొన్ని ఎగ్జామ్ పేపర్స్ అనేటివి ఈజీగా ఉంటాయి అనమాట. ఎగ్జామ్ పేపర్ అనేది హార్డ్ గా ఇచ్చినప్పుడు కొన్ని మార్క్స్ అనేవి తగ్గుతాయి అనమాట. ఈజీగా ఉండే వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి నార్మలైజేషన్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ గా రావడానికి ఎవరికైతే ఎగ్జామ్ అనేది హార్డ్ గా వచ్చింటాదో వాళ్ళకి కొన్ని మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఎవరికైతే ఈజీగా వచ్చింటాదో వాళ్ళకి కొన్ని మార్క్స్ డిక్రీజ్ చేస్తారనమాట. ఎవరైతే టాపర్ ఆఫ్ ది ఎగ్జామ్ ఉంటారో వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి చూసుకొని దాన్ని బేసెస్ చేసుకొని నార్మలైజేషన్ అనేది చేస్తారనమాట. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో కూడా ఇది యూజ్ చేశారనమాట. కాబట్టి రా మార్క్స్ చూసి మాత్రం ఎవరే కానీ భయపడొద్దండి, నార్మలైజేషన్ లో ఖచ్చితంగా పెరుగుతాయి మార్క్స్. ఇప్పుడు ఆన్సర్ కి ఎప్పుడు వదులుతారని చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్ గా ఒక నోటీస్ అనేది వచ్చింది, అది డిస్ప్లే చేస్తున్నాను. ఈ అఫీషియల్ నోటీస్ చూసినట్టయితే మామూలుగా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే 10 days లో ఆన్సర్ కి అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఎగ్జామ్స్ అనేవి చీటింగ్ జరగడం వల్ల కొన్ని రీషెడ్యూల్ చేసినారు కాబట్టి మనకు మాక్సిమం జూలై 1st వీక్ లో వస్తుంది అనమాట ఆన్సర్ కి. మనం ప్రీవియస్ ట్రెండ్ చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 15 నుంచి 55 days తర్వాత రిజల్ట్ అనేది వదిలేరనమాట. దీని ప్రకారంగా మనకి ఆగస్ట్ 15 తర్వాత మనకి రిజల్ట్ అనేది వదులుతారు. రిజల్ట్ వదిలిండే వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకుండా వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. రిజల్ట్ అనేది ఆగస్ట్ 15 వచ్చిందంటే మనకి మాక్సిమం CBT 2 అనేది లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ గానీ అక్టోబర్ 1st వీక్ గానీ ఉంటుంది. జూలైలో ఆన్సర్ కి వచ్చిన తర్వాత వెంటనే మనకు తెలిసిపోతుంది ఎలిజిబుల్ అవుతామా కాదా అని. 60 to 70 days అనేటివి ఈజీగా ఉంటాయి మనకి CBT 2కి. కాబట్టి ఈజీగా క్రాక్ చేయడానికి మనకి స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేద్దాము. ఇప్పుడు దాకా మీకు వచ్చిండే రా స్కోర్ కేటగిరీ అనేది కంపల్సరీ కమెంట్ చేయండి. మనకు తెలిసిండే కట్ ఆఫ్ ప్రకారంగా మీకు వస్తుందో రాదో అనలైజ్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో CBT 2 యొక్క స్ట్రాటజీ చూసేద్దాము. కాబట్టి ఎవరే కానీ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.